హే గాయ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూస్తారా? ఈరోజు సండే సరికొత్తగా చేయబోతున్నాము. ఎందుకంటే ఈరోజు ఫిష్ పులుసు రోజులా కాకుండా ఇలా మట్టి పాత్రలో ట్రై చేయబోతున్నాం. కొత్తగా తీసుకున్న మట్టి పాత్ర ఇలా వాటర్లో ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అవి గట్టి పడతాయి. ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టాము మార్నింగ్ యూజ్ చేసుకోవడానికి. ముందుగా ఉప్పు పసుపు వేసి చేపలు బాగా శుభ్రం చేసుకోవాలి. పెరుగు కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వాషింగ్ మిషన్ లో తిరుగుతున్నట్టుంది. ఫ్రై కోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, కారం ఎక్కువ చేసుకుంటాం, గరం మసాలా కొంచెం, సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి నిమ్మరసం కూడా పిండుకొని 2 లెమన్స్ తీసుకున్నాం. మేము ఎన్ని పీసెస్ ఉన్నాయి? 5 పీసెస్ కి 2 లెమన్స్ తీసుకున్నాం. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని దీంట్లో మనం ఫిష్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకున్నాం. ఎంతసేపు? 1 అవర్. మసాలాని బాగా పట్టించి ఫిష్ పీసెస్ కి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో 1 అవర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పీసెస్ ని 1 అవర్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకున్నాం. ముందుగా మట్టి పాత్రలోకి టమాటాలు, ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి, సన్నగా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని, నెక్స్ట్ సరిపడా కారం, ఉప్పు, పులుపు అన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయి. మీరు టేస్ట్కి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు. మట్టి పాత్రలో వంట అనేది ఈజీ అనుకుంటాం, కానీ యూట్యూబ్లో మేము చేసిన రీసెర్చ్ ప్రకారం చూస్తే చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆయిల్ కొలతేసుకొని యాడ్ చేసుకున్నాం. ఎక్కువగా పడుతుంది కాబట్టి దీంట్లో అట్లా చేసుకుంటాం. ఆయిల్ మనం కొలతేసుకొని చాలా చూసి ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నాం. ఇదేం మసాలా? అల్లం. ఇందులో ఏమేమి వేసావు? అల్లం, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, వెల్లుల్లి, అవన్నీ మసాలా చేసుకొని పచ్చి కొబ్బరి ఒక ఆనియన్ కూడా వేసాను. దీనిలో జస్ట్ వేసాను, మన అట్లా కూడా వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలబెట్టుకున్నాం. బాగా మిక్స్ చేసుకుని ఇలా చేయడం వల్ల బాగుంది. అన్నీ కలుస్తాయి, బాగా కలుస్తాయి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఓకేనా? అందులో లాస్ట్ వేస్తారు, కానీ నేను ఫస్ట్ వేసేస్తాను. ఆ ఫ్లేవర్ అంటే దానికి పట్టాలన్నా బాగుంటుందని ఫస్ట్ వేస్తాను. ఆల్రెడీ నేను చింతపండు పులుసులో కొంచెం ఉడకబెట్టేటప్పుడే వేసాను, మళ్ళీ కొంచెం దీంట్లో యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు టేస్ట్ ఉంటుంది. పిసికి పెట్టుకున్నాను. ఈ పులుసు కొంచెం ఎక్కువ చేస్తున్నాను, ఎందుకంటే చేపల పులుసులో కూడా ఇది దోశలో కూడా బాగుంటుంది. జస్ట్ లేకపోతే సంగట్లైనా బాగానే ఉంటుంది. ఎక్కువగా చేస్తాను, ఎక్కువ చేసినా కానీ. ఎప్పుడైనా చేపల పులుసు చేత్తోనే కలపాలండి. కొంతమంది పిల్లలు గరిటెతో కలపడుతున్నారు. గరిటెతో కలపడితే అది అంత ఇది ఉండదు. కొన్ని ఫుడ్ ఇలా చేస్తేనే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే హెయిర్ వదిలేసి వంటలు చేస్తున్నారు, దయచేసి అలా చేయొద్దు. మనం తినేటప్పుడు హెయిర్ వచ్చింది అనుకోండి, మనకి ఏం అనిపించకపోవచ్చు, కానీ మన ఇంట్లో తినేవాళ్ళు కొంచెం మనకి చెప్పలేకపోయినా వాళ్ళు కొంచెం తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను దీంట్లో జస్ట్ చేపలు ముక్కలు వేసేస్తున్నాను. నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలన్నీ దీంట్లో ఆల్రెడీ కొంచెం ఫ్రైకి తీసి పెట్టాను. ఫస్ట్ టైం నేను ఇలా చేస్తున్నాను. దీంట్లో నా ఫేవరెట్ డిష్ ఏంటంటే ఇదేను. ఫస్ట్ టైం మట్టి పాత్రలో ట్రై చేస్తున్నాం. ఎట్లా వస్తుందా, హిట్టా ఫట్టా అనేది చూద్దాం, వేచి చూద్దాం. ఎందుకంటే కొనేటప్పుడు ఒక ఒపీనియన్ తో కొన్నాక యూట్యూబ్ లో రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే చాలా ఆచి తూచి వండుకోవాలి మట్టి పాత్రలో. సో జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే పాట్ అన్నమాట. అందుకు
ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా వండుకున్నాం. చూద్దాం ఎలా అవుతుందో. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళకి ఏం స్పెషల్స్ చేసి పెడుతున్నారు మీరు కామెంట్ లో చెప్పండి. సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. ఈరోజు మా ఇంట్లో కొంపలో కుంపటి అనే ప్రోగ్రామ్ కొంపలో కుంపట్ల కుంపట్లో కుంపటి అంటే కుంపటి అంటే పోయే కదా. ఈరోజు కొంపలో కుంపటి భాగంగా మేము మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తున్నాం. చేపల పులుసు మట్టి పాత్రలో చాలా టేస్టీగా ఉంటుందని రివ్యూస్ చూసాము. సో దాన్ని బట్టి ఈరోజు ట్రై చేయబోతున్నాం. సో చిన్నప్పుడు ఎప్పుడైనా మట్టి పాత్రలో వండినవి వండటం చూసినవి ఏమైనా ఉన్నాయా? నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నదే. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయటం. సో బాగా మిక్స్ చేసేసుకొని ఏదో తేడాగా ఉందేంటి? పుల్లవన్న కారం సరిపడ కూరలో కొంచెం లైట్ గా పులుపు ఉంటేనే బాగుంటుంది. చప్పగా ఉంటే మాత్రం టేస్ట్ ఉండదు. మమ్మీ ఏ వంటకం చేసిన ముందు దిష్టి తీసేసి పొయ్యి మీద పెడుతుంది. ఎందుకంటే మన కళ్ళు మనకే కొడుతుంటాయి ఒక్కోసారి. సో వండే వాళ్ళకి కూడా దిష్టి తగలకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ టైం చేస్తున్నాను నాన్న. అది పగి దాంట్లో పోకుండా చూడు. చూసే వాళ్ళందరూ నవ్వుతారు. అట్లా కాకుండా మంచిగా కుక్ అయ్యేటట్టు చూడు. హైలో పెట్టవండి. హలో అంతే. ఏం కాదా? ఇప్పుడేం కాదు ఏమైతే. యూట్యూబ్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేసరికి భయం వేస్తుంది. సో చాలా సన్న మంట మీద కుక్ చేసుకోమన్నా మా మమ్మీ హైలో పెట్టేసింది. చూద్దాం ఎట్లా అవుతుందో ఫైనల్ గా. సో ఇప్పుడు మూత పెట్టేసి కొంతసేపు కుక్ చేసుకుందాం. మట్టి పాత్రలో వంట చాలా హెల్తీ. పాతకాలంలో చాలా మంది ఇవే యూజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది. దానికోసం మా మమ్మీ చాలా మట్టి పాత్రలు కొనుక్కొని వచ్చింది. కొనుక్కొచ్చాక యూట్యూబ్ లో అది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని చూసాక నాకు భయం వేసింది అనమాట. అంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా కుక్ చేయాలి. ఆచి తూచి కుక్ చేస్తే అది జాగ్రత్తగా మంచిగా ఎక్కువ హీట్ చేయకూడదు. ముందు పాత్రని హీట్ చేసేసి ఇంగ్రీడియంట్స్ వేస్తే అది పగులుతుంది. సో అవన్నీ చూసాక కుక్ చేయాలంటేనే భయం వేస్తుంది. సో ఈ రోజు ధైర్యం చేసి పెట్టేసాము. అది కూడా చేపల పులుసుతో స్టార్ట్ చేస్తున్నాము. ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. నేను వెయిట్ చేస్తున్నాను మంచిగా రావాలని. మీరు మట్టి పాత్రలు ట్రై చేశారా ఎప్పుడైనా, లేదా చూసారా ఎవరైనా కుక్ చేసుకుంటే? సో మీ అభిప్రాయం ఏంటి దాని గురించి కామెంట్ చేసేయండి. చూసారా ఎలా ఉందో? జస్ట్ మనం ఇలా అనుకోవాలంతే. చాలా బరువుగా ఉందండి. జాగ్రత్తగా తిప్పుకోండి, మీద పోసుకోకుండా. గరిటె మాత్రం పెట్టుకోవద్దు. చూసుకోవాలండి. మనం ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కూడా మనం ఇప్పుడు చూసుకోవాలి. ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సూపర్ ఉంది. సూపర్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బాగా కుతకుతలాడుతుంది. చూసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ ఫోన్ చేయాలండి అసలుకి. ఇప్పుడు ఒంటికట్టు రాక్షసుడు లాగా ఒంటి హ్యాండిల్ తో చేసే దీన్ని పెట్టే పొయ్యి మీద. జాగ్రత్తగా పెట్టు. అందుకే ప్రయోగాలు చేయకూడదు. ఉన్న వాటితో సర్దుకుపోవాలి. ఇప్పుడు మన కొంపలో కుంపటి అనే ప్రోగ్రామ్ లో రెండో భాగానికి వచ్చేసాం. రెండో భాగం అంటే ఫిష్ ఫ్రై. నా ఫేవరెట్ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేద్దాం. అది కూడా మట్టి బాండీలో. అది కూడా ఒక సైడ్ హ్యాండిల్ ఇరిగిపోయింది. అందుకని ప్రయోగాలు లేకుండా ఉన్న వాటితో చేసుకోండి అని కింద కామెంట్స్ లో పెట్టండి. ఇంకోసారి కొందు ఇలాంటివి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ఇరిగిపోయిన సింగిల్ బాండీతో ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాం. చూద్దాం ఫిష్ ఒక్కటే లేసి వచ్చిద్దా, దాంతో పాటు ఈ బాండీ మొక్కలు కూడా లేసి వస్తాయా అనేది. మీరందరూ ఈ బాండీతో సహా ఊడి రావాలనుకోకుండా మంచిగా రావాలని అందరి దేవుళ్ళని ప్రార్థించండి. ఓకేనా? సగం హ్యాండిల్ లేసి వచ్చింది. వాడు అదొక్కటి అతికిచ్చాడేమో దేవుడా. హ్యాండిల్ పట్టుకోక ఇది పరిస్థితి. వాడు చెప్తానే ఉన్నాడంటే ఇది వద్దమ్మా వేరే తీస్తా అంటే ఏ రికవరీ తీసుకొని వచ్చింది ఇదే. వాడు ఎందుకు వద్దన్నాడు? వాడికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇది అతికించి ఉంటాడు అని. పైన అతికిచ్చినట్టే ఉంది. పట్టుకోగానే లేసి వచ్చింది.
వాటర్ లో నానబెట్టేసరికి ఇంకా లూజ్ అయిపోయింది. వాడు ఎందుకో కావాలని వద్దన్నాడు అనుకోని ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి వాడేదో మంచిది దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్నాడు అనే ఫీలింగ్ తో అదే కావాలండి. వాడు వద్దన్నా కానీ అదే తీసుకొని వచ్చింది. అదే కొన్ని విషయాల్లో మనం ఎవరు నమ్మకూడదు అనుకుంటాం, కానీ కొన్ని విషయాల్లో నమ్మాలి. వాడు లేకపోతే ఇలా చెప్పినప్పుడు అవుతుంది. వినాలి, ఎందుకంటే తయారు చేసింది వాడే కాబట్టి వాడు చెప్పినప్పుడు ఇలా అవుతుంది. సో అలాగా పిచ్చి పిచ్చిగా కొనకుండా కొంచెం ఆలోచించుకోండి. వేపుడు అది మట్టి పాత్రలో, అది సగం హ్యాండిల్ ఊడిపోయిన మట్టి పాత్రలో. ఈరోజు మా ఇంట్లో కొంపలో కుంపటిలో భాగంగా ఈరోజు మట్టి పాత్రలో చేపల పులుసు. ఏదో తేడాగా ఉందేంటి? ఏం చూస్తున్నారు ఇక్కడ? మేము బ్లాగ్ రికార్డ్ చేస్తున్నాము, అందులో కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఏది అది లాస్ట్ లో వీడియోలో చూసి తెలుసుకోండి. సట్టి పగిలిపోతా. సట్టి పగలేదు, హ్యాండిల్ కూడా వచ్చింది. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అతను వద్దన్నాడు, అది నేను కావాలని తీసుకున్నా 100 రూపాయలకి. అది అట్లుంటది. వద్దన్నాడు పాతదమ్మా ఎందుకు వద్దు తీసుకున్నారు? అది అంటే బాడీనా? అది ఏం కాలేదా? అదేం కాలేదు. ఇంత హ్యాండిల్ అతికించేది. అంటే వద్దు అది ఏరేది ఇస్తానమ్మా కొత్తది ఇది బాగాలేదన్నాడు. నేను అతను మోసం చేస్తున్నాడు అని నేను మోసపోయాను. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కూడా ఎప్పుడు అట్టగే జరుగుతుంది. సైడ్ పట్టుకునే ఓకే, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారో కామెంట్ లో పెట్టండి. మా ఇంట్లో అయితే ఇది ఇవాళ. ఓకేనా? మరి అద్భుతంగా ఫ్రై అవుతుంది. ఇక్కడ మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫ్రై కూడా రెడీ అయిపోద్ది. ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేసేయటమే. వేడి వేడి అన్నంలో ఫిష్ ఫ్రై, సట్టిలో చేసిన చేపల పులుసు. సో ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి సట్టిలో చేసిన చేపల పులుసు, చేపల ఫ్రై ఈ సట్టి, రెండు సట్టే. ఇది హ్యాండిల్ ఇరిగిపోయిన సట్టి. యా, నేను ఎట్లా చేశాను మరి? మంచిగా చెప్పండి. హ్యాండిల్ తో అవసరం. అంటారు మనం. ఏది ఇట్లా అయిపోయింది సట్టిని. సట్టి కడిగారు అసలు? యా, ఎప్పుడు కడిగారు? రాత్రి నెలలో పెట్టేసి ఏది మరి ఇట్లా అయిపోయింది? ఎట్లా ఉంది? హౌ ఇస్ ఇట్? ఇలా బలవంతంగా చెప్పిస్తారా? అట్లా కాదు, సరిగ్గా చెప్పండి. నోట్లో పెట్టుకొని ఇలా ముక్క పెట్టుకోండి. ఇదండి ఈరోజు కుంపలో కుంపటిలో భాగంగా సక్సెస్ఫుల్ గా మట్టి పాత్రలతో ప్రయోగాలు కంప్లీట్ అయినాయి. రెసిపీస్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ స్మెల్లే మౌత్ వాటరింగ్ అనమాట. సక్సెస్ఫుల్ గా మోసగూడిపోయాము. వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. అప్పుడప్పుడు మంచిగా చెప్తారు. మనం దివ్య దృష్టితో ఆలోచించి గొప్ప పెట్టుకోకుండా మనకి మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఏమైనా జరుగుంటే మా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈసారి ఇంకా మంచి బ్లాగ్ తో మీ ముందుకు వస్తాం. అక్కడి దాకా బాయ్.